హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తు అందరికీ గుడ్ మార్నింగ్. సో మా ఊర్లో అయితే బోనాల పండుగ ఇంకా 3 days మాత్రం ఉంది. ఈరోజు శుక్రవారం, శని, ఆది. రేపటి నుంచి స్టార్ట్. యాక్చువల్లీ రేపటి నుంచి ఈరోజు ఈవినింగ్ నుంచి మైకిల్ స్టార్ట్ అవుతాయి. లొల్లి గోల గోల ఉంటుంది. ఇక మళ్ళీ కాపీరైట్ పడతాయి సాంగ్స్. చెప్పలేము వీడియోస్ వస్తాయా రావు అనేది. మ్యాక్సిమం అయితే కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక మనకైతే పండుగ లేదు కాబట్టి బోనం చేయలేం. కాకపోతే అందరితో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మన యూత్ నుంచి పలారం బండి ఊరేగింపు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంతమందిని గెస్ట్ని పిలిచేది ఉండే. ఇక నాకున్న బిజీ టెన్షన్లో కార్డ్స్ ఎవ్వరికి ఇవ్వలేకపోయాను. అవి ఇంతవరకు వచ్చినవి అట్లే ఉన్నాయి. సో ఈరోజు అయితే మార్నింగ్ ఇప్పుడు 6 o'clock నుంచి బయలుదేరి ఈవినింగ్ ఎప్పుడు వస్తామో తెలియదు. అందరు కార్డ్స్ ఇచ్చుకుంటూ వచ్చేస్తాం. కొంతమందిని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం, కొంతమందిని పిలుచుకురావాలని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాం. పిలుస్తారు ఆల్రెడీ, నేను పోతున్నాను. వాళ్ళందరూ రెడీ అయ్యారు ఆల్మోస్ట్. నువ్వే లేట్ వాళ్ళు పొద్దున 5:30కే లేచి తెలుసా. నేను 5 o'clock అడిగారు. 5 o'clock లేపి నేనే ఫోన్ చేసి అందరికి లేపినా. మళ్ళీ వండుకున్నావా? అడిగారు అని చెప్పినా మళ్ళీ వండుకున్నాను. అట్లా మనతోనే ఏం కాదు. అంటే ఎర్లీ మార్నింగ్ పోతేనే ఉండే వాళ్ళు కూడా ఇంటికి ఉంటారు కదా. ఈ షెడ్యూల్ అంటే ఎవరికి ఎలా ఉంటుందో షెడ్యూల్. పొద్దున లేచిపోతారు కదా, మాకు దొరకరు. లేచిపోతారంటే ఇంట్లో యూ మీన్ అంటే నువ్వు అట్లా అనుకోకూడదు. గుడ్ మార్నింగ్ వద్దే. ఇంత పొద్దుగా లేచి ఏం చేస్తాడు? ఫ్రిడ్జ్ లెక్కన పాలు తీసి కూరగాయల ఆపిల్సా, టమాటాలు. ఎర్లీ మార్నింగ్ టమాటాలు వై చాయ్ తాగుతారు కదా. స్కూల్ ఉంది కదా అబ్బా. సండే లెక్క అనిపిస్తుంది. నువ్వు కూడా పోతున్నావు కదా, ఇంటికాడ ఎవరు ఉండరా అనుకుంటాను నేను. ఇక ఆమె పోతే డల్ ఉంటుంది. షూటింగ్ లేదు ఇలా. బుడ్డగాడు అంటే బుడాడే, నాన్నగాడే. బుడాడు అని పేరు బుడగాడు పెడతాడు. మళ్ళా నాని కట్టినా అన్నాడు ఒక్క మాట, నాని పాప అన్నాడు. ఊరికి వచ్చినాక అదే పేరు పడ్డది ఆమెకు, నాని అని. నాని పాప ఆడేం ఇంటికి వచ్చినాక నాని అని అమ్మ పిలుస్తుంది, ఈయనేమో పాప అని పిలుస్తుంది. నాని పాప ఊరికి వచ్చినాక ఎవరైనా పిల్లలు అడిగితే ఏం పేరు అంటే నాని పాప అని అన్నాడు. కథం అందరికి అదే వాకిపోయింది. రైట్ బాయ్ నా జాగ్రత్త, టైం కన్నా నేను సరేనా. రైట్ బాయ్. ఇక ఇప్పుడు పోతే అను సోలారాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ సోలారాత్రి వాచ కచ్చిపట్టి. గుడ్ మార్నింగ్ శిరీష. గుడ్ మార్నింగ్. ఏం చేస్తా నీ గొంతు ఏమైంది? సర్ది అవుతుంది. నీకు కూడా సర్ది అవుతుంది. జ్యోతి వచ్చి జ్యోతి అందరికి అంటించినట్టుంది. ఇప్పుడు నాకు కూడా లోపల ఏమంటారు గొంతులో చెడినట్టుంది. అంటే గర్గర్గా సౌండ్ వస్తుంది చూడు, అట్లా అట్లా వస్తే ఏం చేయాలి? ఆవిరి పట్టుకోవాలనా? ఆవిరి జెండు మా పెట్టాలని కూడా ఆవిరి పట్టుకొని ఇంకా కషాయం తాగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉన్నప్పుడు కషాయం కంపల్సరీ తాగాలి. ఇలా వేసిరు అనుకో, నువ్వు నేను వదినే చెల్ల కూడా ఉంటే అయిపోతున్నాయి. చెల్ల పోయింది. ఇంకా రేపు వస్తారు, సాయంత్రం వస్తారా? అంటే స్కూల్ అయిపోయినాక వస్తుండొచ్చు సాయంత్రం. రేపు సాయంత్రం వస్తుందా? ఇక అందరింటి కదా చుట్టాలు ఉంటారు కాబట్టి మా ఇంటికాడ చుట్టాలు ఉంటారు కదా. బోనం చేసినా చేయకున్నా ఈరోజు అందరికి ఇన్వైట్ చేయాలి మనం కూడా. చేయాలి. బాగా వచ్చినాక అంటే కష్టం. అది ఏ సోలార్ అంటే ఇప్పుడు పోతుంది కదా, దగ్గర కాదు కదా. వాళ్ళు తిరిగి అలసిపోస్తారు. ఏ రాత్రి వస్తారో తెలియదు. రాత్రి అయిపోయినాక ఎర్లీ మార్నింగ్ పోతామన్నారు కానీ నేను లేచిలోపు ఇంకా లేవు, పోనే పోలే. 6 అవుతుంది. ఈ రోజు లాస్ట్, రేపు సాటర్డే కదా. రేపు ఈరోజు ఫ్రైడే రావాలి. నైట్ వచ్చినాక అందరికి ఎవరెవరికైతే అడ్వాన్స్ ఇచ్చారో అందరికి కాంటాక్ట్ చేసి అన్న రేపు కంపల్సరీ అని చెప్తే రేపు వచ్చి ఎర్లీ మార్నింగ్ అంటే రేపు సాయంత్రం అట్లా స్టార్ట్ చేస్తాం అనుకో. ఇక ఎల్లుండికి మనకు అన్ని స్టేజ్లు కానీ ఇంకా లైటింగ్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సెటప్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. ఇక్కడ నుంచి కాదు, అన్ని హైదరాబాద్ నుంచి రావాలి. ఇక్కడ నియర్ బై ఏది లేదు. నియర్ బై అంటే అదే పొద్దుగా వస్తుంది అంటే అది నడిచిపోతుంది. నాకు హైదరాబాద్ నుంచి కాబట్టి కంపల్సరీ ఒక రోజు ముందే అన్నీ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక రేపు నుంచి స్టార్ట్ అనుకో. రేపా ఎల్లుండి రేపే కదా. రేపే స్టార్ట్. ఈ రోజు మనకు ఒక రోజు ఛాన్స్. ఇన్ని రోజులకు ఎవరు పట్టించుకోలే, పెండింగ్ పడిపోయినాయి అన్ని. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక అట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన మనలో అందరూ యూత్ మెంబర్స్. ఇది ఒకరోజు కష్టపడరు అనుకో. ఈరోజే కదా, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కష్టపడాలి. సోమవారం రెస్ట్ దొరుకుతుంది అందరికి. అట్లా ఉంటుంది. అంబర్తో ప్రశ్న చేస్తున్నాడా? ఇది అంబలా నిన్ను సిరీసా కలపాలా? వాళ్ళు రాత్రి కలిపి పెట్టుకోరా. కలిపి పెట్టుకొని ఎసరు వేసేసి ఉప్పు వేసి అయిపోతుంది. అంతేనా? సింపుల్ ప్రాసెస్. అంబలి అంటారు కానీ మంచిగా వస్తాం మరి మన టేస్ట్. ఎందుకంటే వీళ్ళు గంజి కలిపి పెడతారు నైట్ టైంలో. గంజి కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఈ మధ్య ఇంకా బయట పెడితే ఎండకు పులుస్తుంది చూడు, ఆ పులిసినప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ నాకు నచ్చదు. ఇప్పుడైతే గంజి పెడితేనే బాగా అనిపిస్తుంది నాకైతే. ఇదే వాటర్ తాగడానిక మంచి పని చేసి ఇది గరం వాటర్ తాగితేనే మనకు మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు పొద్దు లేచింది కాబట్టి అవుతుంది.
దాని కానీ లేపక ముందుకే ఆమె మొత్తం బాక్స్ రెడీ చేసి బాక్స్ పెట్టి అప్పుడు లేవు నాని టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి లేపంగానే ఆమె పోయి స్నానం చేయించి రెడీ చేయించే లోపు బాక్స్ రెడీ ఉంటుంది. తెలుసా మమ్మీ ఒక 5 minutes మమ్మీ 7:30కి లేసా మమ్మీ అంటే ఆమె మమ్మీ 5 నిమిషాలు మమ్మీ ప్లీజ్ మమ్మీ 5 నిమిషాలు వండుకొని లేస్తాను. ఆమె ఎప్పుడు అనుకున్నా 7:30కి లేస్తా అంటది. ఆమె ఎప్పుడు లేచినా సరే నేను 8:30కి లేస్తా. ఆమె టైం తెలియదుగా, ఏదో ఒక టైం అంటూనే ఉంటుంది. రాత్రి కూడా వండుకుంటప్పుడు టైం 9 అవుతుంటే మమ్మీ ఇంకా 7:30 కాలేదు కదా మమ్మీ అని అంటుంది. టైం నేర్పారంటే ఆమెకు గుర్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టైం పడుతుంది. ఓ నేను 6th క్లాస్లోనే నేర్చుకున్నా ఆ టైం యూకేజీలో ఉంది నాకు. ఆ టైం అప్పుడు కూడా టైం తెలియకపోతే టీచర్ తిరుగుతుండే కొడుతుండే టైం చూసి రాపా అని. మాకు ఎట్లా నేర్పించారంటే చిన్న మూలు ఏడుంది పెద్ద మూలు ఏడుంది అని నేర్పిస్తుండే. అట్లా బాగా గుర్తుపెట్టినాం. ఇక ఆమెకి అంతా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్లో టైం చూసినట్టే అయిపోయాయి. వాచ్లో కూడా మొదట డిజిటల్ వచ్చింది. ఫోన్ అది కూడా తెలియాలి కదా, ఇప్పుడు 2 అవుతుంది. నెంబర్స్ గుర్తుపడతాయి కదా, అది చూసి చెప్పిందంటే అయిపోతుంది. టమాటా కర్రీ వండుతావు? టమాటా ట్రై చేస్తావా? టమాటా కూరనే వండుతా. టమాటా కూరనేనా? రైట్. ఎర్లీ మార్నింగ్ మేము పోయి పాలు వండుకొని వస్తాం మరి. సో పొద్దునైతే మళ్ళీ ముసురు అంటుకుంది. ముసురు అంటే ఇక వర్షం తెలుసు కదా, ఇట్లా కొడితే వర్షము ఏ పని చేయకుండా రాదు. ఇట్లా పచ్చి ఉంటుంది, తడిస్తేనేమో మంచిగా నిమ్మలంగా తడిసినట్టు నెత్తి మీద మంచిగా వాటర్ పడతాయి. ఇక ఇటు ఏ పని చేయలేకుండా ఉంటుంది. ఇక పోయిపోయి మన బుర్రల పండుగ ఉంది, మళ్ళా వర్షం స్టార్ట్ అయింది. రేపు వెళ్ళుండే ఈ 2 రోజులు గడిపిస్తే అయిపోతుండే. ఇట్లా వర్షం పడ్డా అంటే మనం ఏం చేయనీకి రాదు. పలారం నాని గుడ్ మార్నింగ్ రా. అమ్మమ్మ ఇంటికాడ కాదా, మన ఇంటికాడ మన ఊరునే బోనాలు. ఎవరు చెప్పిర్రా నీకు? నల్ల వస్తుంది. పో నువ్వు తొందర రెడీగా పో, వర్షం వస్తుంది, మళ్ళీ బండి మీద వచ్చి తడిసిపోతాం. కార్ రావా మీ రోజు, సరేనా? పో పాలు తాగిపో తొందరగా, గో ఫాస్ట్. చెప్పు నాన్న పరిస్థితి ఏంది? పాలు పిండాలి. పాలు పిండదామంటే పొద్దున నుంచి ముసురే అంటుకుంది. పాలు పిండుతాం పోయి చేతి పెట్టుకొని పోయి. నాన్న నువ్వు వాళ్ళు తాగిపోరా, కొత్త పాలు పిండి కోసం. లేకపో నువ్వు రావా? కుక్క పిల్ల కూడా ఆనంద్ కుక్క పిల్ల కొన్ని పాలు పోసి లేకపోతే కొన్ని పాలు ఇచ్చి పెట్టి మనకు పిండుకొని వద్దాం, సరేనా? సరే ఇడికాయ తీసుకొస్తాం, వాన పడుతుంది కదా, ఇడికాయ తీసుకొస్తాం. నువ్వు స్కూల్ పోయి రావాలి మరి అప్పట్లో, సరేనా? సరే నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు ఈయన ఉంటుంది కుక్క పిల్ల, సరేనా? నువ్వు పాలు తప్పు మనం పాలు పోసింది. గో ఫాస్ట్. ఎట్లా అవుతాం నన్ను ఈరోజు? ఇట్లా ముసురు పడితే ఆవు కంటే గడ్డేస్తాం కానీ మన మేకప్ అన్ని నడిస్తే మేకప్ పిల్ల పొద్దుంతా పడుతుందా వాన? చెప్పలేము. అది ఇప్పుడు అంటుకుందంటే ఇచ్చి పెడతాం. మనం 3-4 రోజులు కొట్టింది. ఏం కదా మరి ఇచ్చి పెడతాం. అవును చూడాలా? ఏంది ఏం పెట్టినా నాన్న? ఏంటి అవి? ఎందుకు ఏమే? చీమలు పట్టినాయా? సరే ఉత్త పాలు పోయి ఒక్కరోజు, సరేనా? రేపంచి అక్కడ పెట్టా. అమ్మో నిన్న పెట్టాక చూసింది, నన్నే అంటుంది. చూసినావా చీమలు పట్టినాయి అంట. నేను ఆడ పోయేస్తా. వస్తాను, చలి పెడుతుంది కదా. ఉండు ఉండు నేను పోయేస్తా. ఇక్కడ మంచిగా చాయ్ తాగుతారు. అన్ని పట్టినాయరా చీమలు? ఓ మై గాడ్. సరే ఈ ఒక్కరోజు చీమలు ఇస్తున్నాయి, చీమలునే కదా, ఉత్త పాలు తాగేసాయి, సరేనా? రేపు మళ్ళీ చాకు తీసుకో. కొత్త ప్యాకెట్ ఉంది కదా, అది వేసుకో మరి, సరేనా? దురుక్కుంటేస్తుండ మమ్మీ. గాలిని అంటే మెత్తగా అవుతాయి, మళ్ళీ తినలేము. అవుతాను తినేసావు. వేరే ప్యాకెట్ కూడా ఉన్నాయి కదా. అయితే ఓపెన్ చేసిన ప్యాకెట్ కొండీలకు కూలాడేయాలి. నీ బ్రెడ్ ప్యాకెట్ వేసి చూడు, అట్లా కొండీలకు కూలాడేస్తే చీమలు పట్టాలి. మొత్తం తినేస్తుంది. తినేస్తా. నేను సగం వేసిన మళ్ళీ నేను ఎక్కువైతే నేనే వేయలేదు. ఇక మేము పోయేస్తాం మరి బాయ్ కాడికి. అదే సిస్టా క్యాన్, పాల క్యాన్, డక్కన్ డక్కన్. నాన్న ఏంటంట కుక్కకా? సరే కుక్క పిల్లకి పాలు పోసి ఆనే కట్టేసి వస్తా. కట్టేస్తావా దాన్ని? దాన్ని కట్టే కూడా సరే. అది సందులలో పోయి మంచిగా చలికి వెచ్చగా వండుకుంటుంది ఇటు పోకుండా. అది ఒక్కటే ఉంది ఆ కుక్క పిల్ల నట్టి. ఇడికి వద్దు, అది కొద్దిగా పెద్ద అయినా తీసుకొద్దాం. ఇప్పుడు చిన్నగా ఉంది కదా, ఇళ్ళకే దొరుకుతూ ఉంటుంది. వాళ్ళ క్రియేషన్ ముట్టుకుంటూ ఉంటాడు. కొద్దిగా పెద్ద అయ్యేంత వరకు ఆనే ఉండని. వా మేము ఎప్పుడు వస్తామో అని వెయిట్ చేస్తా ఉన్నాయి ఆవులు.
లైట్గా వర్షం పడి పోయింది. సో ఇంకా చెప్పలేము వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. కోళ్ళం కూడా ఇవ్వలేదు ఇంకా. కోళ్ళని ఎంత మంచి ప్యాక్ చేసింది చూడు. మన 2 పుల్ల కోళ్ళు తీసుకొస్తే మొత్తం తినేసినాయి. అవి ముంగిసలు వచ్చినాయి, ముంగిసలు వచ్చి మొత్తం తినేసినాయి. అందుకని ఇట్లా పక్కన బండి పెడుతున్నాం. బాబా బాబా పడుతున్నాయి అవి మనం ఉంటే. నేను చెట్లు పెట్టినట్టు ఇక తుట్టలెక్కని తీసి ఇక్కడ 2-3 చెట్లు పెట్టేసారు. ఇది కనకాంబరాల చెట్లు, చామంతి చెట్టు, కనకాంబరాల చెట్టు. కానీ దగ్గర దగ్గర అనిపిస్తుంది నాకు. మళ్ళీ వాటర్ పోసుకోవాలి. నేను కోసుకొచ్చిన ఆకలి అన్నీ ఇట్నే ఉన్నాయి. కుక్క పిల్ల ఎటు పోయిందో ఇది కాదు. కుక్క పిల్ల పాలు పోసినుండే ఎన్నో ములలో దాచుకుంటుంది అది. ఎడ దొరకాలి ఇప్పుడు అది. ఏడుందో ఇలా కూడా రాలేదు మరి. ఇంకెటు పోయింది? అయ్యో అయ్యో కేడుంది చూడు. ఇక నీళ్ళ దాచుకుంది. ఏడ పోయినా ములలో దాచుకుంటుంది ఇది. దా నీ పని ఇప్పుడు కాదు, పాలు విండినాక చెప్తావు. ఫస్ట్ పాలు విండిద్దాం మనం. పాలు విండితే ఫస్ట్ పెండ తీసినాక పాలు విండామంటే ఒక పెద్ద పని అయిపోతుంది. పాలు తర్వాత కుక్క పిల్ల కోసి అంచటే ఇంటికి తీసుకోవాలి పాలు. క్రియాన్స్ గుడ్ మార్నింగ్. ఓకే, నేను నాలుక బయటికి సైడ్కి పెట్టుకుంటున్నాను. ఎందుకు ఏం అర్థం కాదు. నాలుక ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి గడికి ఇట్లా సైడ్కి తీసి కొరుకుతుండు. ఆ కొరికి ఈ 3 కొరుకుతున్నాను. కానీ ఏమన్నా నువ్వు కొరుకుతావు తమ్ముడే నేను కొరుకుతుంది కారా. నువ్వు వేస్తావా? వేస్తావా? టైం ఉంది తీరా. అప్పుడు ఇగో నాన్న ఇది చూడు పెట్ట క్రియాంచులు. క్రియాంచు రే అప్పుడు స్కూల్ పోయేటప్పుడు ఒకరికొకరు వేసుకుంది. ఒకరికొకరుగా దమ్ చేస్తారు. ఫస్ట్ మమ్మీ నాకు అంటారు. తమ్ముడు పెద్ద అయినాకనా నువ్వే తెలుకోవాలి మరి. నేను రానిగా అప్పుడు నువ్వు బయట సైకిల్ చూడు, సైకిల్ మీద వెనక తమ్ముని ఎక్కించుకొని పోవాలి. సరేనా? బస్ ఇంటికి వస్తారా? మన ఊర్లోకి వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు స్కూల్ పోనీకి కదరా క్రియాంచు. 2 years తర్వాత వస్తున్నాను. ఇప్పుడే రాడు తమ్ముడు. సరేనా? తొందర రెడీగా, టైం అవుతుంది. ఇంకా 10 నిమిషాలు ఉంది. వాన పడడానికి కార్లో పోదాం, లేకపోతే బండి మీద పోదాం. పడతలేదు కదా బండి మీద పోమా? ఓకే షూర్. కానీ తొందరగా చేసేసుకో. టిఫిన్ పెట్టిరా నాన్నగానికి? శిరీష బాక్స్ అయిపోయింది. అమ్మ బ్యాగ్ ఆడు రెడీ చేసిరా? నీ గొంతు భలే వస్తుంది. ఇట్లా ఒకసారి గట్టిగా మాట్లాడు. ఏమని ఒక మాట్లాడాలి? పాట పాడు శిరీష. ఇలాంటప్పుడే పాట పాడాలి అసలు. నేను మంచిగా ఉన్నప్పుడే సరిగ్గా వాడా. ఇప్పుడేం సరిగ్గా ఎందుకు వాడు? నీ కోయిల రాగా నేను ఏదో ఒక రోజు క్యాప్చర్ చేస్తావు. నేను నాదా నువ్వా? సరే చూద్దామా శిరీష? బెట్టా నువ్వు వాడినప్పుడు నేను రికార్డింగ్ చేసి ఏం చేసావు? ఏం చెయ్యా? లైవ్ మా కెమెరా కూడా వచ్చి వాడాలి మరి. పాడతావా? రైట్. ఏదో ఒకటి దొరకకపోతావా? వంట రూమ్ లాగా ఇంత ప్లేస్ ఉంది, ఏదో ఒక మూలకు అది మైక్ పెట్టిపోతా నీ తెల్లకుంటా. నువ్వు ఇలా వండుకుంటున్నావు, వంట బాసన వండుకుంటాం, పాట అయితే వాడతావు కదా. మరి ఆ రోజు దొరుకుతావు నాకు ఏదో ఒక రోజు. బెండకాయ ఫ్రై కర్రీ అరే చారు చారుకి చిన్న కోసిరు కదా, చిన్న పెద్ద కోసి చారు పెడితే మంచిగా ఉంటుండే. బెండకాయ పప్ప తింటాడా? తింటాడు. కూర వండితే తింటాడు. చాలా చింతపండు పోస్తుందా? అవునవును. అయితే కర్రీ వండేది. కర్రీ నాకు తెలిసి మనమే. ఇక అన్నం వస్తాడు, అన్న లంచ్కి రాడు, సోలా రాత్రి వస్తాడు. అంతే మరి. వాళ్ళు ఇప్పుడు వేరంటే ఎప్పుడు వస్తాను అనుకుంటున్నావు? టైం పడుతుంది వాళ్ళకు. అందరి దగ్గరికి పోవాలి, ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలి, చెప్పాలి, రావాలి. ఇందాక విన్నా పాలవి. పెన్ను ఎందుకు నాన్న నీకు? పెన్ను వాడద్దు నన్ను ఇప్పుడు. నువ్వు వీళ్ళు ఏ క్లాస్లో వాడుతున్నా పెన్ను? 4th 5th వచ్చినాకనా? 5th నుంచి మరి 5th నుంచి 5th నుంచి అనుకో. అంతగానో ఉండదు అనుకుంటా. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎప్పుడైనా వాడచ్చు. ఆమె ఆల్రెడీ వాడుతున్నది కానీ బుక్లలో రాయదు. అంటే వాళ్ళకి పట్టి రాసి అంతా రావాలిగా. ఎందుకంటే మళ్ళీ రబ్ చే. ఓకే ఓకే. చేదిరినాక సరిగ్గా పట్టుకోనికే రాదు. నువ్వేం పెట్టుకుంటున్నావురా? కాటక రాదా రే? ఏ అన్ని చాలా కాంపిటీషన్ వీనికి. అక్క ఏం చేస్తుంది నాకు కావాలంతే. ఇంక 4 ఇట్లా ఎందుకు పెట్టుకుంటుంది? ఒకసారి కామెంట్ చేయరి. మనోడు గడికి సైడ్కి పెట్టుకుంటున్నా 4కే కదా. ఏమన్నా గిట్లా మనం పని చేస్తుంటే వీడు పోయి చడుక్కుని ఈ కాలు కానీ చేతులు మంచి కొరికి పెడుతుండు, మంచి అచ్చులు పడుతున్నాయి. ఇది నాన్న. అరే నీ పళ్ళు పెట్టరా రే క్రియాంచు? వారి ఇచ్చుడు విన్నాడు. ఆమెకి ఏది పెడితే వీనికి అది కావాలి. గాజులే బాగు. ఈమె గాజులు పెడితే గాజులు అవ్వవు.
డ్రెస్సింగ్ టేబుల్ పోతున్నా గాజులు గుంజుకు వస్తుంది ఎత్తేసిన వరకు పలిపోతాయి రే అడబెట్టరా పడబెట్టరా మంచిగా పెట్టిన పళ్ళ పెడతారు చెప్పిన పని చేస్తారు కానీ ఎందుకు పెడతారు పెట్టిండు గుడ్ బాయ్ డోర్ కూడా వేసిండు పోయా వద్దుగా రే వద్దుగా అక్క స్కూల్ పోతున్నాడు అక్క స్కూల్ పోతుంది పా 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 ఇట్లా కొన్ని చిప్పల పని చేస్తాడు కొన్ని చిప్పల పని అయితే అస్సలే చేయడు మస్తు దంతం చేస్తాడు పా గుడ్ బాయ్ నాన్న గుడ్ బై ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ అనుకుంటే ఇవన్నీ అరేంజ్ చేస్తా ఉన్నది టైం అయిందిరా పోదాంరా అంటే వెళ్తాను స్వెటర్ వేస్తావు వర్షం ఉంటుంది అప్పటిలోపు చల్లగానే ఉంటుంది మళ్ళీ ఇప్పేస్తా మరి స్వెటర్ ఆమె స్కూల్ పోయినాక ఇప్పేసి నన్ను స్కూల్ ఇప్పేస్తావారా ఇప్పేవా అట్నే ఉంటావా ఉబ్బరిస్తే ఉబ్బరిచిన ఇప్పవా పూలో పెట్టిర్రు పిన్ని పెట్టినా పదట టైం ఎగ్జాక్ట్ 8:30 అవుతుంది రెడీ 8:35 60 వస్తుంది ఆయన టీచర్కి ఫోన్ చేస్తాను టీచర్ ఫోన్ చేశారు ఏమన్నది పోరా దానన్న బ్యాగ్ తీసుకో పువ్వు అంటే వేంద్రా రే లేడీసే పెట్టుకుంటారా పూలు లేట్ అయింది ఇప్పటికే ఫోన్ చేసిన అన్న నీ ఫోన్ సైలెంట్ ఉందా చూసుకో ఒకసారి తీసేసిన సైలెంట్ కానీ సరే ఎక్కరా బండి ఎక్కరా అప్పుడు రెడీ చేసి పెట్టిన వర్షానికి బండి స్టార్ట్ కాదు పడతలేదురా సరే పోయిస్తాం మేము రెడీ అయినాక ఇవాళ ఒకరోజు స్కూల్ పోనట్టు చూడు వాన పడుతుందా మీరు ఒక్కరోజు స్కూల్ పోదట చూసా చూసినారు ఆల్రెడీ రైట్ సే బాయ్ మమ్మీకి బాయ్ బ్యాగ్ కొత్త నోట్స్ పెట్టిన ప్రీవియస్కి టీచర్కి బాయ్ అది వద్దు మళ్ళీ మళ్ళీ